హైడ్రా కమిషనర్ రంగనాథ్ దావూద్ ఇబ్రహీంలా వ్యవహరించడం సరికాదన్నారు హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి. అంబర్పేటలో బతుకమ్మకుంట స్థల వివాదం కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతోందని తెలిపారు. ఆ స్థలాన్ని తాను కొనుగోలు చేసినట్లు అధికారులకు పత్రాలు చూపించినా కూడా ప్రభుత్వ స్థలమని బుకాయించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్లతో శుభ్రం చేయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తనను హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఈ చర్యకు పాల్పడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు పడటం సరికాదని ఎడ్ల సుధాకర్ రెడ్డి అన్నారు. అంబర్పేట పిఎస్లో తాను ఫిర్యాదు చేశానని, కోర్టు తీర్పు తనకు న్యాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాకుండా పొలిటికల్ లీడర్లే అబద్ధాలు ఆడతారు అనుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, అది కూడా హైడ్రా కమిషనర్ లాంటి హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత పెద్ద అబద్ధాలు ఆడతాడని మేము అసలు ఊహించుకోలేదు. ఇది వారి ఎవరి ప్రజల మీద ఆడుతుంది అనేది వారికే తెలుసు. గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వి హనుమంతరావు ప్రజలతో ఆడుతుంది అనేది వారికి విషయం. ఇవాళ నేను పొద్దున్న లేవగానే ఇవాళ సీదా పోలీసు వాళ్ళు వచ్చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేసారు. ఎందుకని చెప్తే అప్పుడు చెప్పినారు, ఇట్లా కమిషనర్ హైడ్రా వస్తున్నాడు బతుకమ్మకుంట లాంటికి, మీరు అక్కడికి వెళ్ళొద్దు, ఆయన వచ్చి సర్వే కోసం వస్తున్నాడు, మీరు వెళ్ళొద్దు అని అన్న. మా పర్మిషన్ లేకుండా నా పొజిషన్లో ఉందని ఆల్రెడీ లాస్ట్ టైం గవర్నమెంట్కు రాసినాము, హైడ్రా కమిషనర్కు రాసినాము. ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, నా పొజిషన్లో ఉంది. మా ప్రైవేట్ లిటిగేషన్ మాకు, మెయిన్ ఓనర్స్కు, ఒరిజినల్ ఓనర్స్కు ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తూ ఉంది. పొజిషన్ నా పొజిషన్లో ఉంది. అది కూడా ఆయనకు కూడా ఇచ్చినాము. గవర్నమెంట్ కూడా మన ప్రీ నోటిఫికేషన్ ఉందంటే అది ఎంత ఫ్రాడులెంట్గా ప్రీ నోటిఫై అయిందో అనేది కూడా మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది. దాని